నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. అలాగే అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిని నెరవేర్చడంలో కూడా విఫలమయ్యారు. అలాగే ఇప్పటికే ఎన్నోసార్లు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిగాయి. దానికి సంబంధించి ఒక సానుకూలమైనటువంటి స్పందన కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. కానీ దానికి సంబంధించి ఎక్కడా కూడా అంకురార్పణ జరగలేదు. ఎన్నో డిమాండ్స్ మేము పెట్టాం, కానీ మాకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫుల్ఫిల్ చేయటంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు అనేది వారి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. ముఖ్యంగా పిఆర్సి, అలాగే ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు విడుదల, ముఖ్యంగా జీపీఎఫ్కి సంబంధించినటువంటి లోన్లు తీసుకోవటంలో కానీ ఏదైనా సరే ప్రభుత్వం మొండి చెయ్యి చూపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అనేది వారి ఆరోపణ. ఇలాంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఒక కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 100కు పైగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. ముఖ్యంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి, లేదంటే మన డిమాండ్స్ కానీ ఏది ఎప్పటి నుంచి అయితే ఉన్నాయో వాటిని నెరవేర్చే దిశగా అడుగులు వేయరు. ఇది ఎన్నికల సమయం కాబట్టి ఇప్పుడే మనం దానికి సంబంధించి సన్నద్ధం కావాలి అనే ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే ప్రభుత్వానికి ఎన్నోసార్లు వారు మొర్ర పెట్టుకున్నారు. దాని విషయంలో ఎక్కడా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేయాలి. ఇలాంటి క్రమంలో ఒక కార్యాచరణ సిద్ధం చేశారు. 14వ తేదీ నుంచి అంచెలంచెలుగా వారి యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని డిసైడ్ చేశారు. ముఖ్యంగా ఈ నెల 14 నుంచి దానికి సంబంధించి కార్యాచరణ ప్రారంభం కాబోతుంది. నల్ల బ్యాడ్జీలతో కార్యాలయాలకు చేరుకోవటం, అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇవ్వటం, అది మొదటి దశ. అలాగే 15, 16 తేదీల్లో భోజన విరామ సమయంలో ఆందోళన చేయాలి, నిరసన కార్యక్రమం చేయాలి అక్కడ కార్యాలయాల్లో, ఎవరి కార్యాలయాల్లో వారు. అట్లాగే 17న తాలూకా కేంద్రాల్లో వారి వారి ఆఫీసులో ఉన్నటువంటి పరిధిలో ర్యాలీలు చేయాలి. అట్లాగే 20న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు. ఇంకా అక్కడి నుంచి ప్రభుత్వం ఒకవేళ దిగి రాకపోతే ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన తీవ్రతరం అవుతుంది అనేది ఒక ఇండికేషన్ ఇవ్వటానికి. అలాగే 21 నుంచి 24 వరకు జిల్లాల్లో ఎన్జిఓ నేతలు, జేఏసీ నేతలు పర్యటిస్తారు. పర్యటించి అక్కడ ఉద్యోగుల అభిప్రాయాలను కూడా సేకరించే క్రమంలో ముందుకు వెళ్తారు. అప్పటికి కూడా ప్రభుత్వం దిగిరాకపోతే 27వ తేదీన చలో విజయవాడ, చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలని జేఏసీ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే సమస్యల పరిష్కారం కోసం ఒక నివేదిక ఇచ్చారు, వాటిని నెరవేర్చే క్రమంలో గనక ఒకవేళ దిగి రాకపోతే, ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాయి ఉద్యోగ సంఘాలు.